ఒక్కొక్కసారి మౌనం కూడా ప్రమాదకరమే అవుతుంది. ప్రభుత్వ అలసత్వం కూడా ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అవుతుంది. తాజాగా ఈరోజు జీవి హర్షకుమార్ గారు అలాగే పాస్టర్ అజయ్ బాబు ఒక ప్రసంగంలో మాట్లాడారు. ఆ రెండు విషయాలు, వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవి హర్షకుమార్ గారుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త అయినటువంటి విమలారెడ్డి గారు వెళ్ళి కలిసి పార్టీలోకి రావాలి, మా కోసం పనిచేయాలి, ఖచ్చితంగా మీకు సంస్కృత స్థానాన్ని కల్పిస్తాను జగన్ ద్వారా అని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఇక పాస్టర్ అజయ్ కానీ బెన్నిలింగం కానీ వీళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు. అయితే దరిద్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం మెతక వైఖరి, చూసి చూడనట్టు చేసేటువంటి పని వల్ల ఇవాళ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి పాస్టర్ని కూడా హత్య అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి జీవి హర్షకుమార్ గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. సో ఒకసారి హర్షకుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్షకుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు, ఒక క్రిస్టియన్ని చంపించావు, నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? సిగ్గు ఉండాలిరా బాబు, నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని ఒక పిలుపుకి? ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. ఎస్పీలు ఐజీలు సిగ్గుపడండి. దాన్ని అరెస్ట్ చేసినందుకు నాకేమీ అయిపోదు. మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి, మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా. నారా లోకేష్ వచ్చి సంఘీభావం చెప్పాను, మంచి బహుమతి ఇచ్చారు. నాకు సిగ్గు ఉండాలి. మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు. సో చూసారు కదా, ఒక పాస్టర్ని చంపి పడేస్తే మీరు దాని పోస్ట్ మార్టం రిపోర్టు తారుమారు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు జీవి హర్షకుమార్ గారు, మీరు ఎంపీగా పనిచేశారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీలోకి వెళ్ళటం ద్వారా మీలాంటి వాళ్ళు కూడా మురికిలోకి మంచినీళ్ళు వెళ్తే అవి కూడా మురికిగా మారుతాయి అనే దానికి నిదర్శనం ఇది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను హర్షకుమార్ గారికి. ఈరోజు ప్రవీణ్ ఎక్కడ ఏం జరిగింది, మేము ప్రవీణ్ గారి క్యారెక్టర్ని కానీ ఇంకెక్కడా కూడా మేము చెప్పట్లేదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే నేను ప్రవీణ్ గారిని చెప్తున్నా. ఆయన మత బోధన చేసేటప్పుడు ఖచ్చితంగా మిగతా కులాలని అంటే మతాలని కించపరిచి ఆయన మాట్లాడి ఉండొచ్చు. దానికి రిటర్న్ కౌంటర్గా వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఎప్పుడైనా ఆయన ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడైనా ఆయన టార్గెట్ చేసి మాట్లాడారా? ఈ ప్రభుత్వాల మీద ఎప్పుడైనా ఆయన ఉద్యమం చేశారా? అసలు ఆయనకి ఈ ప్రభుత్వాలతో కానీ, ఈ ప్రభుత్వంలో ఎవరితో కానీ వైరం ఉందా? మీరు ప్రూవ్ చేయగలుగుతారా? కేవలం ఆయన ఒక మత బోధకుడు. ఆయన మతాన్ని బోధిస్తూ ఇతర మతాల గురించి ఎక్కడో 1-2 సందర్భాల్లో ఆయన మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే ఇతర మతాల వాళ్ళు కూడా ఆయనకి కౌంటర్ ఇచ్చారు. ఇది తెలుగు రాష్ట్రాలలోనూ భారతదేశంలో అనునిత్యం జరుగుతున్నటువంటి సంఘటనే. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో వీటి మీదే పోయి హత్య చేసేటటువంటి మూర్ఖులు అటువంటి వాళ్ళు లేరు. దక్షిణాది రాష్ట్రాల్లో లేరు. ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి చాలా తేడా ఉంది. సరే, ఓకే. తెలంగాణలో ఇంకొక 2 యాక్సిడెంట్లు జరిగాయి. ఆ 2 యాక్సిడెంట్లు మీరు రాజకీయం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క యాక్సిడెంట్ మాత్రమే మీరు రాజకీయం చేశారు. అందులో ఎవరెవరయ్యా పార్టిసిపేట్ చేసిందంటే బెన్నిలింగం. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనారిటీకో దేనికో ఆయనకి సంఘానికి ఒక అధ్యక్షుడు. తర్వాత ఈ పాస్టర్ అనేటువంటి వాడు విద్యార్థి యువజన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన సంఘానికి అధ్యక్షుడు. ఇక జీవి హర్షకుమార్ గారు అంటే మొన్నటిదాకా న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఆశించి టికెట్ రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమలారెడ్డి గారితో తెర వెనక ఒప్పందం జరుపుకున్నారు. మీరు పార్టీ మారారు. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే నాటికి మీరు ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రోజు మీ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు సంఘీభావం తెలిపారు. అక్కడెక్కడా కూడా మిమ్మల్ని మేము వ్యతిరేకించలేదు. సరే, ఈ రోజు నేను ఏమంటున్నానంటే, మీరు గతంలో ఇదిగో ఇలా పోయి పడ్డాడు అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ తప్పు అని మీరు చెప్తున్నప్పుడు, ఓకే, మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలి,
లేక సిఐడి ఎంక్వైరీ కావాలన్నప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా మీరు సిట్ దర్యాప్తు కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళు ఏదైనా దర్యాప్తు రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా అనుమానాలు ఉంటే మీరు నివృత్తి చేయాలి. కానీ మీరు కేవలం అభూత కల్పనతోటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాళ్ళని క్రిస్టియన్స్ని వాళ్ళ దగ్గర చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప నుంచి ఒక పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని మీరు ప్రయత్నం చేయట్లేదు. నేను అడుగుతున్నా, ఖచ్చితంగా హత్య జరిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పు అంటే వాటిని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాలి, లేదా ప్రత్యేకమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడగాలి. కానీ అవి ఏమీ చేయకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ఏదైతే మీరు హత్య అనుకుంటున్నామేమో మీరు అడిగినప్పుడు ప్రభుత్వం దాని మీద సిట్టు దర్యాప్తును ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూలంకుషంగా పరిశీలించే వరకు కూడా ఎటువంటి నివేదిక బయటికి ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి, అవగాహన లేనటువంటి వ్యక్తులా మీరు? ఇంత చిన్నతనంగా, ఇంత చీప్గా మీరు ప్రవర్తిస్తారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఈరోజు దళితులు చూసారా, ఎంతమంది పాస్టర్లు చూసారా, తండోపతండాలకు ఇక్కడికి వచ్చారు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ అవసరాల కోసం, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇది. దొడ్డిదారుల్లో అమానుషంగా ఏదో ప్రమాదశాస్తు చనిపోయినటువంటి వ్యక్తిని శవంతో రాజకీయం చేయడం మొదలుపెట్టారు మీరు. నేను ఈరోజు అడుగుతున్నాను, నిజంగా మీ దళితుల మీద ప్రేమ ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక మంది దళితుల మీద, ఎక్కడో కాదు మీకు కోతవేడి దూరంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో డాక్టర్ అత్యంత దారుణంగా సుధాకర్ గారిని అత్యంత పాశవికంగా అమానుషంగా చేతులు ఎనికి ఇరిసి ఒంటి మీద బట్టలు లేకుండా ఒక తీవ్రవాది కంటే దారుణంగా చిత్రహింసలు పెట్టి ఆటోలో అతను తీసుకెళ్ళినప్పుడు నాకు తెలియదు హరీష్ కుమార్ గారికి దళితులు గుర్తుకు రాలేదేమో, దళితుల యొక్క హక్కుల గురించి గుర్తుకు రావట్లేదేమో. పాస్టర్దేముందయ్యా, ఇంకొక పాస్టర్ తయారవుతాడు. కానీ ఇంకొక డాక్టర్ తయారవ్వాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందేమో మీకు. ఒక వ్యక్తి తన జీవితాన్ని ధారబోసి డాక్టర్ అవుతాడు. అలాంటి డాక్టర్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత క్రూరంగా ట్రీట్ చేస్తే మూసుకొని మౌనంగా ఉన్నాం. ఎందుకున్నారు మీరు మౌనంగా? సరే తీసేయి. ఇంకొక దళిత బిడ్డకు శిరోమణనం చేశారు, ఇంకొక దళితుడిని డోర్ డెలివరీ చేశారు, ఇంకొక దళితుడి నోట్లో ఉచ్చబోస్తే మేనమామకు మచ్చ రాకూడదని ఉచ్చదేముంది కడుక్కుంటే పోయిద్దని చెప్పారు. ఇంకొక దళితుడు మాస్క్ పెట్టుకోలేదని చంపేశారు. ఇక చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా దళితులకు దమనకాండగా మారితే ఆ రోజు మూసుకొని సైలెంట్గా ఉండి, ఆ రోజు వీళ్ళంతా ఎంజాయ్ చేసి చర్చిల్లో ప్రార్థన చేస్తూ కాలక్షేపం చేస్తూ ఈరోజు అసలు జరగనటువంటిది, ప్రమాద శాస్త్ర జరిగినటువంటి దాన్ని కూడా హత్యగా ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని మీ ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈరోజు హరీష్ కుమార్ని అడుగుతున్నాను, నేను అరెస్ట్ చేసినందుకు నీకు అంత బాధ ఉందే? మరి జరగని హత్యను జరిగినట్టుగా మీరు మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీద నిందలేస్తే ఎంత బాధేస్తుంది? ప్రవీణ్ ఎప్పుడైనా ఏ రోజైనా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ప్రశ్నించాడా? ఎప్పుడైనా హేళన చేస్తూ మాట్లాడా? ఏమైనా వీడియోలు చేశాడా? మరి ఎందుకు ప్రవీణ్ గారు పార్టీ ప్రభుత్వానికి టార్గెట్ ఎందుకు అవుతాడు? కాస్త కూస్తో మనకంటే కూడా హైదరాబాద్లోనే హిందుత్వం యొక్క భావజాలాలు ఎక్కువగా ఉన్నాయి, మత ఘర్షణలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అంతగా ఎవరిది ఉండదు. ఏదో మాట్లాడతారు, కౌంటర్ ఇస్తారు, వెళ్ళిపోతారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాజకీయ లబ్ధి చేకూర్చాలని మీరు ఈరోజు ప్రవర్తిస్తున్నాడు? నిన్న మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అరే నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే మాట ఎంతరా, నీ పిల్ల ఏంట్రా నువ్వు? మొన్న తీసుకెళ్ళి లోపల పడేశారు. ఒకటి గుర్తుపెట్టుకో, మంచి ప్రభుత్వం కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లాగా చూస్తూ చూరుకోవడానికి ఇక్కడ నారా లోకేష్ ఉన్నాడు, గుర్తుపెట్టుకో, నరాలు తీస్తాడు నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే ముండా చేతనైతే డాక్టర్ సుధాకర్ హత్య మీద ప్రయత్నం చేయి, డాక్టర్ అనితారాయ్ గారి మీద, లేకపోతే జడ్జి రామకృష్ణ మీద, లేకపోతే ఏదైతే నందిగామలో నోట్లో ఉచ్చబోసినటువంటి ఆ వెధవ మీద ఫైట్ చేయండి వాడి మీద, లేకపోతే అత్యంత దారుణంగా దళితుల్ని అవమానం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయండి రా. చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి సంకల మట్టి తింటా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజీ కాసిపడి ఈరోజు నువ్వు మీటింగ్లు పెట్టి పాస్టర్ని అక్కడ పిలిచి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ఈయన అంటున్నాడు ఏంటి 8,000 మందికి తాయిలాలు వేసావు. గత 5 ఏళ్ళు ఎవరు ఈ పాస్టర్లకు జీతాలు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. అంతేగాని మీలాగా
తప్పులు చేసి ఆ తప్పుల్ని కవర్ చేసుకునే ప్రభుత్వం కాదు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి యువజన విద్యార్థి విభాగానికి పనిచేశాను, నా డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వచ్చిందని చెప్పుకున్నారు మీరు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి మైలేజ్ కోసం పనిచేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రాజకీయంగా ఎదుగుదల కోసం మీరు పనిచేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా దయచేసి ఇలాంటి వెధవల్ని అసలు క్షమించకుండా మరొకసారి వాడిని అరెస్ట్ చేసి వాడి కాల్ లిస్టులు అలాగే మొత్తం రికార్డు అంతా బయటపెట్టకపోతే ఇది అబద్ధాన్ని కూడా నిజం చేయగలిగే కెపాసిటీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు ఉంది, ఇలాంటి వాళ్ళకు ఉంది. ఈరోజు సిగ్గు లేకుండా ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడు, పోలీస్ వ్యవస్థనే నిందిస్తున్నాడు ఆయన. సరే నువ్వేదో నిజాలు చెప్పు, డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయాడు, ఎందుకు అంత అమానుషంగా అవమానం చేశారు ప్రశ్నించగలిగా జగన్మోహన్ రెడ్డిని? హర్ష కుమార్ గారు లేకపోతే బెన్నిలింగం గారి ప్రశ్నించగలిగాడా? ఈ అజయ్ గారి ప్రశ్నించగలిగాడు? పిల్ల నా కొడుకు ఈడి మాటలు ఈడి అవ్వారో నిద్రపోడంట. 83,000 మంది పాస్టర్లు ఉంటే 83,000 మంది పాస్టర్లు అంటే అఫీషియల్ రిజిస్టర్డ్ పాస్టర్లు 8,000 మంది అయితే 83,000 అంటే ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళంతా? బజార్కి ఒక చర్చిని పుట్టించారా మీరు? రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ జనాభా ఎంత? పాస్టర్లో 83,000 మంది ఉన్నారంటే ఇంకా మిగతా జనం ఎంతమంది ఉన్నట్టు? సో ఇవన్నీ ఏంటంటే లౌకికవాదం ముసుగులో కేవలం కొంతమంది అరాచక శక్తులకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. నేనేం ప్రవీణ్ గారిని తప్పుపట్ల, ఆయన కుటుంబాన్ని తప్పుపట్ల, కానీ పొరపాటున జరిగినటువంటి ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి చేకూర్చాలనేటువంటి పెదవుల గురించి నేను మాట్లాడుకున్నా. అందులో మీరు భాగస్వాములు అయ్యారు. అందుకే ఈరోజు మీరు అరెస్ట్ అయినందుకే మీకు అంత బాధ అయితే ప్రభుత్వం మీద అంత నిందేసినప్పుడు ప్రభుత్వం ఎంత బాధపడాలి, ప్రభుత్వ అధికారులు ఎంత బాధపడాలి, పోలీస్ వ్యవస్థ ఎంత బాగుపడాలి? మీరు ఆలోచించుకోండి. మీరే చెప్పారు బండి ఎక్కడ పడిందో చూశారు. అసలు ఒక వ్యక్తి ఎటువంటి వివాదాలకు తావలేనటువంటి వ్యక్తిని ఎవడైనా వ్యక్తిగత కక్షతో చంపుంటే అది ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు? ఆ మాత్రం బుర్రా కామన్ సెన్స్ మీకు లేదా? ఆ బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిందా మీకు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు.